మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా మేడిపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. సంక్రాంతి పండుగ నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లిన బాధితుడు రాజశేఖర్ ఇదే అదునుగా భావించిన దొంగలు రాజశేఖర్ ఇంట్లోకి ప్రవేశించి సుమారు 50 తులాల వెండి 2 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. చోరీ జరిగిన ఒక ఇంట్లో అయితే ఉన్నాను. మొత్తం ముగ్గురు దొంగలు కూడా చోరీకి పాల్పడ్డట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇదే ఇంట్లో చోరీకి అయితే పాల్పడ్డారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పటికే క్లూస్ టీం కూడా ఘటన స్థలానికి అంటే ప్రతి ఇంటికి వెళ్ళి క్లూస్ అయితే సేకరించింది. దొంగతనానికి సంబంధించి ఎలా దొంగతనం చేశారనే కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. మీరు విజువల్స్లో గమనిస్తే ఇదే ఇంట్లో వాళ్ళు మొదటిగా తలుపులు పాల్గొట్టారు, తాళం పాల్గొట్టి ఆ తర్వాత లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన అనంతరం మీరు అబ్జర్వ్ చేయొచ్చు, విజువల్స్లో గమనించవచ్చు. ఆభరణాలకు సంబంధించి కావచ్చు, జ్యువెలరీకి సంబంధించి కావచ్చు, ఈ విధంగా బీరో మొత్తం కూడా ఎప్పుడైతే తలుపులు పాల్గొట్టారో తాళాలు పాల్గొట్టి అనంతరం లోపలికి చొరబడి ఈ విధంగా లాకర్లు ఉన్నటువంటి బీరోలను కూడా పాల్గొట్టి ఆ తర్వాత దొంగతనానికి పాల్పడ్డట్టుగా అధికారులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటివరకు అయితే ముగ్గురు దొంగతనం చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మరి ప్రాథమికంగా నిర్ధారణకు రావాలి ఎంతమంది ఉన్నారనేది. ప్రజెంట్ మనతో పాటు ఈ ఇంటికి సంబంధించి రెంట్కుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, ఏం పేరు మీ పేరు? రాజశేఖర్ అన్న నా పేరు. రాజశేఖర్ అన్న, మీ ఇంటికి సంబంధించి ఎప్పుడు మీ దొంగతనం జరిగింది? మీకు ఎప్పుడు సమాచారం అందింది? మాకు 7:30కు సమాచారం అందిందన్న. 7:30కు సమాచారం అంటే మేము 9 వరకు వచ్చేసినాం. ఇక్కడ మేము చౌటుప్పల్ మా అత్తగారి ఇంటికి వెళ్ళినాం. మొన్న ఇప్పుడు 11 o'clock వెళ్ళినాం పొద్దున. ఇవాళ పొద్దున మనకి 7:30కి అట్లా కాల్ చేసిర్రు, ఇట్లా దొంగలు పడ్డారు అన్నారు. అంటే మేము 9-10 వరకు వచ్చినాము. వచ్చి చూస్తే మా బీరో తాళాలన్నీ పలగొట్టారు, ఇంటి డోరీ కూడా పలగొట్టారు. బీరోలో ఒక 50 తులాల వెండి ఉండే, 2 గ్రాముల బంగారం ఉండే, ఒక మొబైల్ ఉండే, 4,000 దాకా క్యాష్ ఉండే. ఒక పిల్లల దాంట్లో ఒక మనీ బ్యాంక్ ఒక అల్లది కూడా డోర్ తీసి అది కూడా తీసి అక్కడ ఉంచడం మనీ బ్యాంక్ పిల్లలది. అందులో కూడా ఒక 1000-1500 ఉండే పిల్లలవి. అందులో కూడా తీసుకొని వెళ్ళారు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళడం జరిగింది నిన్న? అంటే ఊరికి వెళ్ళారా? పండగని మా అత్తగారి ఇంటికి వెళ్ళినాం. నిన్న 11కి వెళ్ళినాం. ఇక్కడ నుంచి మేము వెళ్ళడం నిన్న 11 o'clock వెళ్ళినాం. ఇక్కడ నుంచి ఉదయమే 11 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరినాం. తెల్లారేలోపు కాల్ వచ్చింది, ఏమంటే వచ్చేసినాం. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి బంగారం అదే వెండిపోయిందని చెప్పేసి అంటున్నారు. వచ్చి చూడంగా ఎలా ఉంది అసలు? మీరు వచ్చి చూడంగానే ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీరు చూసినంత వరకు? ఇప్పుడు బీరోలు ఉన్నాయన్ని డాక్యుమెంట్లు కానీ, మా సంబంధించిన వస్తువులు కానీ, కవర్లు కానీ, బట్టలు కానీ అన్ని తీసి చిందర మందర వేసారు. మీరు కూడా చూడొచ్చు. చూడండి, వెండి గోల్డ్ వరకు తీసుకుపోయి రోల్డ్ గోల్డ్ మొత్తం ఇక్కడే అంత చెక్ చేసుకుని, అంత టైం ఉంది వాళ్ళకి, అంత చెక్ చేసుకుని ఇక్కడే వేసిపోయారు. అంటే ముందుగానే ప్లాన్ ప్రకారమే రెక్కి చేసుకుని వచ్చారని చెప్పేసి కూడా ఒక రకంగా ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే మీకు ఎప్పుడు డౌట్ రాలేదా ఈ చుట్టుపక్కల తిరగడం కానీ, ఎవరైనా తిరుగుతున్నట్టుగా అనుమానం కలగలేదా? అదే అన్న, ఇందాక ఒక అన్న అంటుండు, ఒక 2-3 రోజుల నుంచి వస్తారు ఇక్కడ మొత్తం చెక్ చేసుకుని చెట్లకు మందేస్తా అని ఇట్లా ఎంక్వైరీ గురించి వస్తున్నాను. ఈ పక్కింట కూడా మన 3 days బ్యాక్ ఒక అతను వచ్చిండే. మేము పట్టుకుందామని పోతే ఆయన ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది పక్కన, ఆ గుడి కార్ సాటు దాచుకుంటూ మేము వెళ్ళేసరికి అక్కడి నుంచి వెనక సైడ్ నుంచి గోడ దూకి వెళ్ళిపోయిండు. భారీ చోరీ జరిగిందనే చెప్పాలి. అంటే ముఖ్యంగా ఈ చోరీకి సంబంధించి ప్రెజెంట్ 8 ఇళ్లలో అయితే చోరీ జరిగింది. 30 తులాల వరకు కూడా బంగారం దొంగతనం చేశారని చెప్పేసి, 2 కిలోల వరకు కూడా వెండి దొంగలించారన్నట్టుగా కూడా ప్రెజెంట్ ఇప్పటి వరకు కూడా అధికారులు గుర్తించారు. టెక్నికల్ ఎవిడెన్స్ తోటి సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ప్రెజెంట్ దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, చెంగిచర్ల నుంచి.